ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అధికార యంత్రాంగం అత్యంత కీలకమైన కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ముఖ్యంగా రాష్ట్రంలో గత 2 రోజులుగా నెలకొన్న ఇంధన కొరత, పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 421 పెట్రోల్ బంకులు మూతపడడం, మిగిలిన చోట్ల రద్దీ పెరగడంతో జిల్లా కలెక్టర్లు అత్యవసర సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంధన సరఫరాను క్రమబద్ధీకరించడం, నల్ల బజారుకు తరలకుండా చూడటంపై వారు దృష్టి సారించారు. దీనితో పాటు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని కలెక్టర్ల యంత్రాంగాన్ని ఆదేశించారు. ఏప్రిల్ 27 నుంచి మే 10 వరకు జరిగే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియపై కూడా కలెక్టర్లు జిల్లాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాలు క్యూ కడుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జిల్లా ఎస్పీలు అదనపు బలగాలను మోహరించారు. అలాగే నేటి నుంచి మే 3 వరకు జరిగే నెల్లూరు జిల్లా పెంచలకొన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఇంధన సమస్య గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ లైవ్లో అందించడానికి విశాఖపట్నం నుంచి సిద్ధంగా ఉన్నారు. సూర్యప్రకాష్, చెప్పండి, ఇప్పుడు విశాఖపట్నం వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? హరీష్, ఏదైతే ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆ యుద్ధ ప్రభావం దాదాపు భారతదేశం మొత్తం కూడా వ్యాపించిందని చెప్పుకోవచ్చు. ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం పూర్తిగా వ్యాపించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్ అయితే చాలా క్లియర్ గా అయితే మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ వీళ్ళంతా కూడా వాహనాలు మొత్తం కూడా బారులు తీరిన పరిస్థితి ఉంది. డీజిల్ లేదని చెప్పేసి ఇప్పటికే మొత్తం డీజిల్ కొడుతుందని చెప్పేసి పెద్ద పెద్ద వాహనాలు, కార్లు కానీ అలానే ఆటోలు కానీ లోపలికి రానివ్వకుండా ఓన్లీ పెట్రోల్ మాత్రమే ఇవ్వడం అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ జరుగుతుంది. 1 లీటర్ పెట్రోల్ మాత్రమే ఇక్కడ అందించే విధంగా అయితే వీళ్ళు బంక్ యజమానం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి మనం ఏదైతే క్లియర్ గా చూస్తున్నామో ఆ ప్రాంతం మొత్తం కూడా నిత్యం కూడా ఎంతో రద్దీగా ఉంటుంది. ఎక్కువ కార్లతో పాటు అలాంటి వెహికల్స్ అన్ని కూడా నిత్యం కూడా ఈ లోపల వస్తున్నాయి. మొత్తం అన్ని కౌంటర్స్ కూడా మూసివేసి ఒక్క కౌంటర్ అయితే ఇక్కడ వాడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ డీజిల్ పూర్తిగా జీరో, డీజిల్ లేని పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆటోల్లో నడిపే వాళ్ళంతా తీవ్ర ఎదురుని ఎదుర్కొంటున్నారు. ఈ మొత్తం డీజిల్ మొత్తం కూడా జీరో చేసేసి మొత్తం మనం ఏదైతే విజువల్ చూస్తున్నాం అన్ని కౌంటర్లు కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క యుద్ధ ప్రభావం కారణంగా భారతదేశం మొత్తం కూడా ఇదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో అయితే దీనికి సంబంధించి ఎద్దడి లేదని చెప్పేసి చెప్పుకుంటున్నారే తప్ప విశాఖ నగరంలో అయితే నిన్న జాయింట్ కలెక్టర్ విద్యాధరి కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక్కడ విశాఖ జిల్లా యంత్రాంగంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేవు, భారీ ఎత్తున తమిళ నిల్వలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ లో కావచ్చు, అలానే బయట చెక్ చేసుకుంటే ఎక్కడ కూడా పూర్తిగా కనీసం డీజిల్ చాలా చోట్ల లేని బంకులు అయితే ఎన్నో ఉన్నాయి. దాంతోపాటు పెట్రోల్ బంకులు కూడా ఎన్ని కూడా కొరతగా ఎవరు లేని పరిస్థితుల్లో అయితే పెట్రోల్ బంకులు కూడా ఉండడంతో చాలా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆటోలు కానీ కార్లు కానీ వాడుతున్న సమయంలో డీజిల్ కొరత నెలకొనడంతో ప్రజలు ఎక్కడికి వెళ్ళాలని కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలానే బైకర్స్ కూడా పెట్రోల్ ఎక్కడైతే ఉంటుందో పెట్రోల్ కూడా దాదాపు విశాఖ నగరంలో 146 పెట్రోల్ బంకులు ఉంటే ఆ 146 పెట్రోల్ బంకుల్లో 30 వరకు అన్ని కలిపి పెట్రోల్ కమ్ డీజిల్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఓన్లీ 86 రన్ అవుతాయి. అంటే దాదాపు 50 వరకు కూడా ఇవన్నీ కూడా మూతపడిన పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విజువల్స్ చూడొచ్చు. గంటల తరబడి ఇక్కడ వేచి చూసినా కూడా
సరిగ్గా పెట్రోల్లో కూడా అవకతవకలు ఉన్నాయని కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటారని మనిషికి లీటర్ మాత్రమే పెట్రోల్ ఇస్తామని చెప్పేసి కూడా ముందుగానే సిబ్బంది తెలియజేయడంతో చాలా మంది అయితే సుదూర ప్రాంతాలు వెళ్లే వాళ్ళకైతే ఇది సరిగ్గా లేదని చెప్పేసి అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే ఈ అయితే ఓకే ఉంటుంది రైట్. కానీ ఓకే రైట్. ప్రధానంగా థ్యాంక్ యూ ఇక్కడ సూర్యప్రకాష్. జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అధికార యంత్రాంగం అత్యంత కీలకమైన కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ముఖ్యంగా రాష్ట్రంలో గత 2 రోజులుగా నెలకొన్న ఇంధన కొరత, పెరుగుతున్న ఎండల దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 421 పెట్రోల్ బంకులు మూతపడడం, మిగిలిన చోట్ల రద్దీ పెరగడంతో జిల్లా కలెక్టర్లు అత్యవసర సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంధన సరఫరాను క్రమబద్ధీకరించడం, నల్లబజారుకు తరలకుండా చూడడంపై వారు దృష్టి సారించారు. దీంతో పాటు తీవ్రమైన ఎండల దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని కలెక్టర్లు యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి కడప నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుబ్బారెడ్డి, చెప్పండి, కడప వ్యాప్తంగా అక్కడ పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకవేళ ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం పెంచడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు అంటారా? అంటే ఎలక్ట్రిక్ వాహనాలు, సిఎన్జి ఇలాంటివి వాడడం వల్ల. హరీష్, ఏదైతే గత 2 రోజుల నుంచి రాష్ట్ర స్థాయిలతో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా ఏదైతే డీజిల్ పెట్రోల్ కొరత ప్రజలను వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యుద్ధం అయిపోయినా కూడా, యుద్ధం జరిగేటటువంటి నేపథ్యంలోనే పుష్కలంగా డీజిల్ పెట్రోల్ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు యుద్ధం ప్రస్తుతానికైతే ముగిసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ డీజిల్ పెట్రోల్ కొరత అనేటువంటిది బాగా వెంటాడుతోంది. ఆ పెట్రోల్ బంకుల వద్ద ఎండలో దాదాపు 40 డిగ్రీలు 44 డిగ్రీల టెంపరేచర్ లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ వాహనదారులు ఈ పెట్రోల్ డీజిల్ కోసము లైన్ల కొద్దీ, అంటే క్యూ లైన్ లో నిలబడేటటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఎందుకు ఈ కొరత వస్తుంది అనేటువంటిది కూడా అటు అధికారులు కూడా పూర్తిగా ప్రజలకు వివరించేటటువంటి పరిస్థితులు కూడా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేటు బంకులలో ఎప్పుడైతే డీజిల్ నిలబడిపోయిందో, గవర్నమెంట్ బంకుల్లో డీజిల్ కొరత ఎక్కువగా ఉంది అనేటువంటిది డీజిల్ పెట్రోల్ బంకుల యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 రోజుల నుంచి పెట్రోల్ ఏదైతే ఉందో దీన్ని ఈ పెట్రోల్ ను అరకొరగా వచ్చేటటువంటి నేపథ్యంలోనే, అలాగే కృత్రిమ కొరత కూడా యాజమాన్యాలు సృష్టిస్తారని చెప్పుకోవచ్చు. డీజిల్ గోడౌన్లలో, పెట్రోల్ గోడౌన్లు, డీజిల్ గోడౌన్లలో పుష్కలంగా ఉన్నా కూడా ఏదైతే పెట్రోల్ బంకులు ఇవ్వడానికి సంబంధిత యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనేటువంటిది, గతంలో క్రెడిట్ తో ఇచ్చేటటువంటి ఆయిల్ కంపెనీలు ఇప్పుడు ముందస్తుగా డబ్బులు చెల్లించినా కూడా 4-5 రోజులు, వారాలకు బంకులకు పెట్రోల్ సరఫరా చేసేటటువంటి పరిస్థితి కనిపించడం లేదనేది ఏదైతే పెట్రోల్ బంకుల యాజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అధికారులు చూసుకున్నట్లయితే నేను జాయింట్ కలెక్టర్ నిధి మీనా కూడా సంబంధిత ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకు ఆయిల్ కొరత వస్తుంది, ఎందుకు డీజిల్ పెట్రోల్ కొరత, ఇంధన కొరత ఎందుకు మా జిల్లాలో ఈ విధంగా ఉంది అనేటువంటిది అడిగితే, కనీసం సంబంధిత రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళు మాట దాటవేశారా, లేకపోతే యాజమాన్యాలు చేసుకునేటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉండాల్సినటువంటిది వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. అయితే అధికారులు ఎక్కడ కూడా డీజిల్ పెట్రోల్ కొరత ఉండద్దనేటువంటిది, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఏదైతే జైళ్ల శాఖకు సంబంధించినటువంటి, అలాగే పోలీసు, రెవెన్యూ శాఖలకు సంబంధించినటువంటి పెట్రోల్ బంకులలో మాత్రమే పెట్రోల్ దొరుకుతుంది, కానీ మిగతా ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ దొరికేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అనేటువంటిది కూడా అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, ఎవరు ఇబ్బంది పడకూడదు. ఏదైతే ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ క్యాన్లలో నిల్వ చేయకూడదు. అలా నిల్వ చేసినటువంటి ఎవరైతే పెట్రోల్ బంకుల యాజమాన్యాలపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడంతో నిన్నటి నుంచి కొంతవరకు పెట్రోల్, డీజిల్ పైన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనా కూడా జిల్లాలో ఈ దాదాపు 250 పెట్రోల్ బంకులు ఉన్నా కూడా
పూర్తి స్థాయిలో నిల్వలు అనేటువంటివి లేవనేటువంటిది. అలాగే పెట్రోల్ బంకుల యజమానులు కూడా మేము డీజిల్ కట్టిన పూర్తి స్థాయిలో మాకు ఇవ్వట్లేదు. డీజిల్ కట్టి వారం 10 రోజులు అవుతున్నా కూడా పెట్రోల్ డీజిల్ రావడం లేదనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే. ఏదేమైనా ప్రైవేటుకు సంబంధించినటువంటి పెట్రోల్ బంకుల్లో చేసేటువంటి వ్యవహారం వల్లనే వాళ్ళు తమకు సంబంధించినటువంటి డీజిల్ పెట్రోల్ కొనుగోలు చేయకపోవడంతోనే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెట్రోల్ బంకుల్లో ఈ కొరత వస్తుందనేటువంటిది కూడా ప్రస్తుతానికి అధికారులు తేల్చినటువంటి పరిస్థితి. అయితే నిన్నటి నుంచి జిల్లా అధికారులు చేసేటువంటి క్షేత్రస్థాయి పరిశీలన, అటు రెవెన్యూ డివిజనల్ అధికారులు కావచ్చు, మండల స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళు పెట్రోల్ బంకుల పైన పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి ద్విచక్ర వాహనదారునికి 3 లేదా 5 లీటర్ల పెట్రోల్, అలాగే 4 4 వీల్ వెహికల్ కు సంబంధించినటువంటి 30 నుంచి 50 లీటర్ల పెట్రోల్ పట్టేటటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఏదేమైనా క్షేత్రస్థాయిలో అధికారులు కూడా పూర్తిగా పెట్రోల్ బంకుల పైన అవగాహన లేకనే ఈ విధంగా వ్యవహారం నడుస్తుంది అనేటువంటిది కూడా ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఈ కొరత వచ్చినప్పుడే అధికారులకు, విజిలెన్స్ అధికారులకు కావచ్చు, అలా రెవెన్యూ అధికారులకు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులకు గుర్తొచ్చిందా గతంలో ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది కూడా అధికారులు వాటిపైన మానిటరింగ్ చేసుకోకపోవడమే, క్షేత్రస్థాయిలో చూడకపోవడమే ఈ విధంగా ఈ కొరతకు దారి తీసింది అనేటువంటిది కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జిల్లా స్థాయిలో ప్రస్తుతానికైతే పెట్రోల్ కొరత కొంతవరకు అంటే కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు నిన్నటి నుంచి. ఎందుకంటే అధికారుల మానిటరింగ్ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి. హరీష్, ఏదేమైనా కూడా పెట్రోల్ డీజిల్ కొరత అనేటువంటిది ప్రజలకు చాలా ఎండవేడిని దృష్టిలో పెట్టుకొని కూడా, ఎండవేడి ఉన్నా కూడా క్యూలలో నిలబడుకొని పెట్రోల్ డీజిల్ కు వెయిట్ చేసేటువంటి పరిస్థితి అయితే రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు దృష్టి కూడా పెట్రోల్ బంక్ యాజమాన్యాలు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. అయితే ఇంకో కోణం చూసినట్లయితే ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు తాగునీటి సమస్య పైన పూర్తిగా క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలన చేసి తాగునీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేటువంటిది గత 2 రోజుల నుంచి జిల్లా కలెక్టర్ చెరుకూరి సురేందర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే జలహారతి కార్యక్రమంలో భాగంగా అధికారులు చేసినటువంటి క్షేత్రస్థాయి పర్యటనలో దానికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టును కూడా పరిశీలించినటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. వేసవిలో ఎండవేడిని దృష్టికొని ప్రజలు కూడా ఇబ్బందులు పడకుండా వేసవికి సంబంధించినటువంటి చర్యలు కూడా, అంటే ఏదైతే చలివేంద్రాలు కావచ్చు, అలాగే మజ్జిగ కేంద్రాలు కావచ్చు, ప్రతి మున్సిపాలిటీ తర్వాత మండల కేంద్రాల్లో ఎవరైతే పల్లెల నుంచి వచ్చేటటువంటి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సంబంధిత అధికారులు, మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, మండల అధికారులు చర్యలు తీసుకోవాలనేటువంటి కూడా జిల్లా కలెక్టర్ సూచించడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ 2 రోజుల నుంచి అటు పెట్రోల్, ఇటు సాగునీటి, ఏదైతే తాగునీటికి సంబంధించినటువంటి, ఎండవేడికి సంబంధించినటువంటి చర్యలు కూడా జిల్లా కలెక్టర్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అధికార యంత్రాంగం అత్యంత కీలకమైన కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ముఖ్యంగా రాష్ట్రంలో గత 2 రోజులుగా నెలకొన్న ఇంధన కొరత, పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కాకినాడ కరెస్పాండెంట్ నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్ రాజ్, చెప్పండి, కాకినాడ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? అదేవిధంగా ప్రాంతీయంగా బయోగ్యాస్ ప్లాంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వం. అలాగే షార్టేజ్ కొనసాగితే ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంటారా? గుడ్ మార్నింగ్ హరీష్. ఏదైతే పశ్చిమాసియా దేశాలలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అయితే కనుక ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇంధన కొరత అయితే కనుక రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పొచ్చు. ఇంధన అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, రెండు కూడా ఆ ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులో లేదని చెప్పేసి అయితే పెట్రోల్ బంకుల దగ్గర అయితే కనుక భారీగా ప్రజలు అయితే కనుక వాహనాలతో ఆ బారులు తీరిన పరిస్థితి కింద ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కనీసం 3-4 కిలోమీటర్ల దూరంలో అయితే కనుక ఈ వాహనాలను వెయిట్ చేసి పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడం కోసం చూస్తున్న పరిస్థితి అవుతుంది. మనం కాకినాడలో ఒక బంక్ దగ్గర అయితే ఉన్నాము. మన ఈ బంక్ దగ్గర అయితే పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఈ బంక్ దగ్గర అయితే కనుక ఉదయం 6 గంటల నుంచి పెట్రోల్ కోసం అయితే కనుక భారీగా ఇక్కడ జనం అయితే తరలి వస్తున్నారు. చివరికి వాహనాలు అంటే ద్విచక్ర వాహనాలు కావచ్చు, అలాగే 4 వీలర్స్ కావచ్చు, చివరికి పెట్రోల్ బాటిల్స్ లో పెట్రోల్ కొట్టించుకోవడం కోసం వీరంతా కూడా ఆ క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. మనం అదే కాకినాడలో భానుగూడ సెంటర్ లో ఉన్న ఈ ప్రధానమైన బంక్ ఇది. ఇక్కడైతే నిత్యం కూడా ఆ ప్రజలు
పెట్రోల్ కొట్టించుకోవడం కోసం, డీజిల్ కొట్టించుకోవడం కోసం ఎక్కువగా అయితే కనుక ప్రజలు వస్తూనే ఉంటారు. అయితే 4 వీలర్ అంటే మా పెట్రోల్ కొంత ఆ మేరకు లభ్యమవుతున్న, డీజిల్ విషయంలో అయితే కనుక చాలా కొరత ఉందని చెప్పేసి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఈ కాకినాడ జిల్లాలో చూస్తే 160 పెట్రోల్ బంకులు ఉంటే వీటిలో కనుక కనీసంగా 20-30 బంకులు అయితే కనుక నో స్టాక్ అనే బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. ప్రజలకైతే కనుక ఆ పెట్రోల్, డీజిల్ కొరత ఉంది కాబట్టి మా దగ్గర స్టాక్ లేదని చెప్పేసి వాళ్ళు బోర్డులు పెట్టిన పరిస్థితి ఉంది. దీని మీద అయితే జిల్లా యంత్రాంగం అయితే ఇప్పటికే దృష్టి కేంద్రీకరించింది. అటు కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఇటు జాయింట్ కలెక్టర్ కావచ్చు, వీరంతా కూడా ఈ పెట్రోల్ అయితే జిల్లాలో కొరత లేదు అని చెప్పి చెప్తున్నారు. అప్పుడే ఏదైతే బంకు దగ్గర అయితే కేవలం 200 రూపాయల డీజిల్ పెట్రోల్ మాత్రమే కొరత, ఒక్కొక్కరికి అంతకంటే ఎక్కువ కొట్టమని చెప్పి చెప్తున్నారు. అంటే వాహనాలతో పాటు ఇటు బాటిల్స్ కూడా పట్టుకొని వచ్చి వీళ్ళంతా కూడా వాటర్, పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడం కోసం ఆ ఎగబడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఓ పక్క నుంచి చూస్తే కనుక జిల్లా యంత్రాంగం అయితే అసలు కొరత లేదు, జిల్లాలో ఎక్కడ కొరత లేదు, స్టాక్ అయితే పూర్తిగా ఉందని చెప్పి చెప్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఇటు రైతులైతే వరి కోత యంత్రాలు కూడా భారీగా 250 వరి కోత యంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు వరి కోత సందర్భంగా అయితే కనుక రైతులకైతే డీజిల్ దొరకకపోవడం వల్ల అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. దీంతో ఇప్పటికే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కావచ్చు, అలాగే కొంతమంది అధికారులను అయితే కనుక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రైతులకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 250 వరి కోత యంత్రాలకైతే కనుక కనీసం ఒక్కొక్క యంత్రం రోజుకి 100 లీటర్ల వరకు డీజిల్ అయితే వినియోగిస్తున్న పరిస్థితి. వీరందరికీ కూడా డీజిల్ దొరకకపోవడంతో అనేక ఇబ్బందులు అయితే జరుగుతున్నారు. అయితే అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఎవరైతే రైతులు ఉన్నారో, వరి కోత యంత్రాలు ఉన్న రైతులు ఉన్నారో వారందరికీ కూడా డీజిల్ ఇవ్వడానికి వారందరూ కూడా ఒక గుర్తింపు కార్డుల్ని తయారు చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక బంకుల దగ్గర అయితే థ్యాంక్ యూ నవీన్ రాజ్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అధికార యంత్రాంగం అత్యంత కీలకమైన కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ముఖ్యంగా రాష్ట్రంలో గత 2 రోజులుగా నెలకొన్న ఇంధన కొరత, పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ఒంగోలు కరెస్పాండెంట్ కాంతారావు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంతారావు, చెప్పండి, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? గల్ఫ్ యుద్ధం ప్రభావం కారణంగా రాష్ట్రంలో డీజిల్ కొరత అయితే ఏర్పడిందని తెలుసుకోవచ్చు. అయితే గల్ఫ్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ అయితే ధరలు పెరిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఇటు డీజిల్ కొరత అయితే ఏర్పడిన పరిస్థితి ఉంది. అయితే ఈ డీజిల్ కొరత కారణంగా జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని డీజిల్ ప్రభావం అయితే చూపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ గ్రానైట్ పరిశ్రమల మీద కూడా డీజిల్ ప్రభావం అయితే చూపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి చేమకుర్తి, పల్లిపుర గ్రామాలలో గ్రానైట్ పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో ముడి సరుకు తరలించే లారీలు అయితే డీజిల్ ఉంది. అయితే ఈ డీజిల్ కొరత కారణంగా ఇది పల్లిపుర మండలం కానీ చేమకుర్తి మండలంలో అనేక పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు ఉన్న ఆ పెట్రోల్ కి ఇబ్బంది పడిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే గ్రానైట్ పరిశ్రమలో పనిచేసే పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా మార్కాపురం జిల్లా కానీ, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇటు తర్లుబాటు కానీ, కనిగిరి కానీ, దొనకొండ పలు ప్రాంతాలలో డీజిల్ కి సంబంధించి నో స్టాక్ బోర్డులు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే ఉందో ఎస్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలకు సంబంధించి మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఈ కంపెనీలకు సంబంధించి ఏదైతే డీజిల్ కొరతని సృష్టిస్తున్నాయని వాటిపైనైతే చంద్రబాబు నాయుడు ఆగ్రహం సృష్టించకుండా ప్రతి బంకులో నో స్టాక్ బోర్డులు ఉండకుండా చూడాలని, వాటికి ఆ బంకులకి డీజిల్ సరఫరా చేయాలని పరిస్థితి ఉంది. అలాగే అధికార యంత్రాంగం ఏదైతే ఉందో ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ బంక్ లో ఉన్న
ఆ డీజిల్ స్టాక్ అయితే ఏదో పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దగ్గర ఉండి ఇటు రెవెన్యూ యంత్రాంగం అయితేవి, పోలీస్ యంత్రాంగం అయితేవి, ఇటు వాహనదారులకు ఇటు మోటార్ వెహికల్స్ కి అయితే 2 లీటర్ల పెట్రోల్, అలాగే ఏదైతే డీజిల్ వెహికల్స్ కి అయితే 30 నుంచి 50 లీటర్ పెట్రోల్ డీజిల్ అందిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇటు ఈ డీజిల్ కొరత కారణంగా వ్యవసాయ రంగంపై కూడా ప్రభావం చూపించే పరిస్థితి ఉంది. ఏదైతే బోరు బావులపై ఆధారపడి ఇది ఏదైతే బావులలో డీజిల్ యంత్రాలు ఉపయోగించి వ్యవసాయం కొనసాగిస్తున్న రైతులకైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. అలాగే దీనికి సంబంధించి ఇటు గ్రానైట్ పరిశ్రమ మీద కూడా డీజిల్ ప్రభావం అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. అలాగే డీజిల్ కొరత ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే మార్కాపురము, ఇటు ఒంగోలులో కూడా పలు చోట్ల పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతి చోట పెట్రోల్ అయితే దొరుకుతుంది కానీ డీజిల్ అయితే దొరకని పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే ఈ పెట్రోల్ కొరతపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి కాంతారావు, పెట్రోల్ కొరత వల్ల ప్రజల రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? పెట్రోల్ కొరత ఉండడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే వాహనదారులు ఈ పెట్రోల్ కొరత ఉండటం వల్ల వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళాలన్నా కానీ, లేదంటే ఎక్కడికైనా ఏదైనా పనులు మీదన్నా కానీ వాహనదారులు వెళ్ళాలంటే వాహనాలకి పెట్రోల్ లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే డీజిల్ కి సంబంధించిన వాహనాల్లో కూడా వెళ్ళాలంటే డీజిల్ కొరత కారణంగా కొంత వాహనాలకు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. అంటే సామాన్య ప్రజలే కాదు, పరిశ్రమలో పనిచేసే కూడా ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ లేని కారణంగా ఇటు పనులు లేక సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి పెంచల కోన అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే థ్యాంక్ యూ కాంతారావు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 421 పెట్రోల్ బంకులు మూతపడడం, మిగిలిన చోట్ల రద్దీ పెరగడంతో జిల్లా కలెక్టర్లు అత్యవసర సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంధన సరఫరాను క్రమబద్ధీకరించడం, నల్లబజారుకు తరలకుండా చూడడంపై వారు దృష్టి సారించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మన నెల్లూరు కరెస్పాండెంట్ మల్లికార్జున లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున, చెప్పండి, నెల్లూరు వ్యాప్తంగా ఇంధన కొరత ఏ విధంగా ఉంటుంది? రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇప్పటికే 2 రోజుల నుంచి అయితే పెట్రోల్, డీజిల్ కొరత అయితే ఉందని చెప్పవచ్చు. డీజిల్ అత్యధికంగా ఉందని చెప్పవచ్చు. అయితే 421 పెట్రోల్ బంకులు అయితే ఇప్పటికే మూతబడ్డాయి. అయితే ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాకి చూసుకుంటే మొత్తము జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకులు 243 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 243 పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెప్పి కూడా జిల్లా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే నిన్న కూడా జేసీ జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కూడా మీడియా ద్వారా కూడా వాహనదారులకైతే విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్ అయితే ఉంది, ఏ బంకుల్లో ఇబ్బంది పడద్దు, క్యానులు కానీ వాటర్ బాటిల్స్ కానీ పట్టుకోవద్దు, వాహనాలకి పెట్రోల్ అయితే జిల్లాలో కొరత లేకుండా నిల్వ అయితే ఉందని కూడా సరఫరా జరుగుతుందని చెప్పారు. అయితే ఆయన చెప్పిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి రాత్రి 1 గంట 2 గంటల వరకు జిల్లాలో ఉన్న డీజిల్ సంబంధించిన బంకుల వద్ద అయితే పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. వందల సంఖ్యలో 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ అలాగే 4 వీలర్ కూడా వాహనాలు సైతం పెట్రోల్ కోసం, డీజిల్ కోసం అయితే బాగా బారులు తీరారు. ఎందుకంటే గల్ఫ్ బ్యారెల్ ధర కూడా పెరగడంతో కూడా అక్కడ డీజిల్ రేట్లు కూడా పెరగడంతో భారతదేశం కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా మొత్తం రేట్లు ధరలు అయితే పెరుగుతాయని కూడా ఒక సమాచారం అయితే మొత్తం ప్రచారం జరుగుతుంది జోరుగా. దీనివల్ల నెల్లూరు జిల్లాలో కూడా ఏదైతే కనబడింది. ఎందుకంటే 2 రోజుల నుంచి కొన్ని బంకులు అయితే ఇప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్ అని కానీ, అలాగే నో స్టాక్ అని కానీ మొత్తము బంకులకి రాకుండా కూడా ఎంట్రన్స్ లో కూడా తాళ్లు కట్టేయడం, కొన్ని బంకులు మూసివేయడం కూడా జరిగాయి. ఇప్పటికే కాకుపల్లి నుంచి కృష్ణపట్నం పోయే దారిలో కూడా దాదాపు 10 పెట్రోల్ బంకుల్లో ఉంటే 10 పెట్రోల్ బంకులకు సంబంధించి కూడా డీజిల్ అయితే కొరతుందని చెప్పవచ్చు. ఇప్పుడు పెట్రోల్ కూడా
కొరత ఉందని కూడా వాహనదారులు నిన్న రాత్రి నుంచి బారులు తీరారు. ఇప్పటికే మనం పెట్రోల్ బంక్ వద్ద అయితే ఉన్నాం. ఆ పెట్రోల్ బంక్ వద్ద మొత్తం బారులు తీరున్నారు. మొత్తం చూడండి, మొత్తం వాహనదారులు కానీ పెట్రోల్ కోసం మొత్తం బారులు తీరున్నారు. ప్రతి పెట్రోల్ వెహికల్ అంటే 2 వీలర్స్ కి మాత్రం అయితే 2 లీటర్లు పెట్రోల్ పడుతున్నారు. అలాగే 4 వీలర్స్ కానీ అంచనాలో ప్రచారం జోరుగా సాగుతుంది. దీనివల్ల అయితే వాహనదారులు అయితే పెట్రోల్ బంక్ అయితే బారులు తీరారు. అయితే బ్లాక్ లో కూడా నిల్వ ఉంటుందని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే పెట్రోల్ బంక్ అయితే మొత్తం బ్లాక్ లో లేకుండా మేము సరఫరా చేస్తున్నాం, వాహనదారులకు మొత్తం పడుతున్నామని కూడా యజమానులు అయితే పెట్రోల్ బంక్ యజమానులు చెప్తున్నారు. ఎక్కడ ఆయిల్ కంపెనీకి సంబంధించి వారు సరఫరా చేయాలని కూడా జిల్లా అధికారులే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయిల్ కంపెనీల మీద సీరియస్ అయ్యారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మల్లికార్జున్, నెల్లూరు. ఓకే రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున.